శనగ్గింజలు వేసుకుందాము. కాసేపు వేగనిద్దాము శనగ్గింజలు. మీకు కావాలంటే కూడా స్కిప్ చేయొచ్చు. వేగింది కదా, ఇప్పుడు దీనికి మనం కొంచెం ఉద్దిపప్పు, జీలకర్ర, ధనియాలతో పాటు చిల్లీ, కారం సరిపోయేంతగా చిల్లీ వేసుకుందాము. ఉద్దిపప్పు వేస్తే కమ్మగా ఉంటుంది, బాగుంటుంది మనకి ఉద్దిపప్పు టేస్ట్. వేగింది కదా, నువ్వులు 1 స్పూన్ వేసుకుందాము. నువ్వులు వేగింది కాబట్టి ఇప్పుడు మనం దానికి కడిగి పెట్టుకున్న ఈ చట్నీ ఇడ్లీ ఇక్కడ బాగుంటుంది. పసుపు సరిపోయేంత సాల్ట్, ఒక టమాటో, కాసేపు దీన్ని మెత్తబడిద్దాము. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి తిరగతి పెట్టేస్తాము. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కర్రీ లీవ్స్ ఇది. మీరు కావాలంటే దీనిలో పప్పులు కూడా వేసుకోవచ్చు. తిరుపతికి ఇది 2 days నిల్వ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పుదీనా చట్నీ రెడీ. దోశకి, ఇడ్లీకి, చపాతీకి, రైస్కి, సంగటికి అన్నిటికి బాగుంటుంది ఇలా చేసుకుంటే.